ఊరికే ఆలోచించుకురా నాన్న. ఇంకా ఆ విషయం గురించి మర్చిపో. ఎలా మర్చిపోమంటావు నాన్న? అంతగా ఫ్రెండ్ అయితే హాల్ దాకా కాఫీ తాగి కబుర్లు చెప్పి వెళ్ళిపో. అంతేగాని మా పర్సనల్ విషయాల్లోనూ ఫ్యామిలీ మ్యాటర్స్ లోనూ తలదూచుకుంటాడా? వాడన్న మాటలో తప్పే ఉందిరా. ఒకప్పుడైతే అనిత నీ ఫ్రెండ్, ఇప్పుడు వాడి పెళ్ళాం. పెళ్ళం అయితే మాత్రం నాకు ఫ్రెండ్ కాకుండా పోతుందా? అని నాకేం కాదా? అంటే మా ఫ్రెండ్షిప్ అర్థం లేదా? తన మంచి చెడ్డ చూడాల్సిన బాధ్యత నాకు లేదా? అనిత పెళ్లి చేయడంతోనే నీ బాధ్యత తీరిపోయిందిరా. అదేంటనా నువ్వు అలా అంటావు? నేనేంట్రా, మెడ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఆ మాట అంటాడు. ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత తండ్రి అయినా సరే కూతురింటికి వెళ్తే గుమ్మం దగ్గరే నిలబడి లోపలికి రావచ్చా అని అడగాలి. కానీ తండ్రి పరిస్థితి ఎలా ఉంటే నేను నీ ఫ్రెండ్ని మీ విషయాల్లో జోక్యం చేసుకుంటాను అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారా? అంటే అనిత జీవితం నాశనం అయిపోతున్నా చూస్తూ ఊరుకోమంటావా? నాన్న, నీకు తెలుసు అనిత చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు నోచుకోలేదు. తండ్రి ఉన్నా లేనట్టే. నేను కూడా పట్టించుకోకపోతే తను ఏమైపోతుంది చెప్పు? ఒక స్నేహితుడిగా ప్రేమల్ని నువ్వు చెప్పరా? ఒక స్నేహితుడిగా అనిత జీవితంలో నేను జోక్యం కలగజేసుకోవడం తప్ప? చెప్పరా? చెప్పరా అంటే నేనేం చెప్పేదయ్యా? ఆడా మగ మధ్య స్నేహితు ఏంటో ఈ బుర్రకింత వరకు తట్టలేదు. నా అలాగే అనితమ్మ గారి మూడుకు కూడా మీ స్నేహితు అర్థమై ఉండదు. ఇలా రా నాన్న, నువ్వు కల్పించుకుంటే వారిద్దరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయే తప్ప తగ్గవు. అయినా మొగుడు పిల్లల మధ్య గొడవలు రావటం సహజం. వాడంతా అవే సర్దుకుపోతాయి. నువ్వు అనవసరంగా వరి టెన్షన్ పడకు. అనిత చాలా మంచి పిల్ల. దేవుడు అమ్మాయికి అన్యాయం చేయడు. నిజంగా అనిత జీవితం బాగుపడుతుంటావా నాన్న? తప్పకుండా బాగుపడుతుందిరా. Party time! Hi, Prakash. Hey, dude. How are you? Fine. కాటేజ్కి వెళ్దామని ఒక సియర్. Yeah, sure. No. Actually, let's just sit here. Let's have some beer. Let's have fun. Let's enjoy. Lena, you remember ఆ రోజు పార్టీ తర్వాత we were sitting in the car, romancing? యా. అప్పుడు మావిడ మనల్ని చూసింది. yes she created any problem? Bullshit. దానికి అంత గట్స్ ఎక్కడవి? దానికి ఒక ఫ్రెండ్ ఉన్నాడులే, బాయ్ ఫ్రెండ్. వారికి చెప్పుకొని ఏడ్చింది. వారేం చేశారు మరి? ఏం చేస్తారు? దాంతో పాటు వారు కూడా కలిసి ఏడ్చారు. యూసీ ప్రకాష్, నీ పెళ్ళాం నాకన్నా అందంగా ఉంటుంది కదా. వై యు ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ మీ? కమ్ ఆన్ మ్యాన్, నీకు దానికి పోలిక. షీస్ ఓకే లుకింగ్, చూడడానికి బాగానే ఉంటుంది, కానీ షీస్ గాట్ ప్రాబ్లమ్స్. తను షీస్ కంప్లీట్లీ వెజిటేరియన్. షీస్ సెంటిమెంటల్ ఫూల్. నేను తన వంకే చూడాలంట. వాట్ నాన్సెన్స్. నేను తనకే సొంతం కావాలంట. షీస్ క్రేజీ మ్యాన్. క్రేజీ. Hey, come on guys. Come on. Hey, cute doggy. You know what? మా వైఫ్ దగ్గర కూడా ఒక ఏజెంట్ ఉన్నాడు. చాలా విశ్వాసం గలడు. నా వైఫ్ మీద ఒక్క మాట కూడా పడినివ్వడు. ఇప్పుడు కూడా ఇక్కడ జరిగిన విషయాలన్నీ గబగబా వెళ్ళి చెప్పేస్తాడు. సీక్రెట్ ఏజెంట్. ఈ కుక్కతో ఏజెంట్ కనిపిస్తా. Come on dog. Cute dog. You want a biscuit? Huh? Catch. అనిత మోహన్ చూసి నేను వదిలేస్తున్నాను. లేకపోతే బిహేవ్ యువర్సెల్ఫ్. అనిత, కంగ్రాచులేషన్స్. మీ రిపోర్ట్ వచ్చింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. హలో. శాంతి చెప్పు. ఏంటండి అక్కడ ఫంక్షన్ లేట్ అవుతుంటే మీరు ఇంకా ఆఫీస్ లోనే కూర్చున్నారు? సారీ శాంతి, అనుకోకుండా ఆర్డర్స్ తో నాకు మీటింగ్ పడింది. నేను ఫంక్షన్ రావడం కుదరదు. నువ్వు వెళ్ళరా. ఒకవేళ మీటింగ్ త్వరగా అయిపోతే మీరు డైరెక్ట్ గా ఫంక్షన్ కి వచ్చేయండి. అలాగే. అనిత. ఏయ్, ముగ్గుడిని కొట్టించిన వీరవనిత, ఏం చేస్తున్నావే? ప్రకాష్, ఏమైంది? ఏమైందా? నువ్వు చేసిన పనికి గుండె మండిపోయి తాగొచ్చాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు అవుతాను. నేనేం చేశానండి? ఏం యాక్టింగ్ చేస్తుందండి. ఏయ్, నువ్వు ఆ విజయ్ గారితో నన్ను కొట్టించలేదు. ఏంటి మీరు మాట్లాడేది? నా లైఫ్ నా ఇష్టం. నాకెంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. అడగడానికి నువ్వెవరు?
కొట్టడానికి వాడేవాడు. అయినా నాకు తెలియగడుతాను, నీకు మగ ఫ్రెండ్స్ ఉండొచ్చు, నాకు ఆడ ఫ్రెండ్స్ ఉండకూడదా? తప్ప? మీరు చేస్తున్న చెడు స్నేహాలు ఖచ్చితంగా తప్పే. ఓహో, అందుకే నన్ను కొట్టించావన్నమాట. అయ్యో, నేను కొట్టించడం ఏంటండి? నాకేం తెలీదు. నేను హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేశారు. మనకి బిడ్డ పుట్టబోతుందనే గుడ్ న్యూస్ మీకు చెప్తామని వెయిట్ చేస్తున్నాను. నో 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 నో, మనక్క బిడ్డ పుట్టబోయేది నీకు. నీకు ఏంటండి అలా అంటారు? ఎస్, నీ కడుపులో బిడ్డకి తండ్రి నేను కాదు, ఆ విజయ్ గారు. ఏమిటి మీ సీక్రెట్ నాకు తెలిసిపోయిందని కంగు తిన్నావా? ఏయ్, ఏమిటో ఊరికే నోరు పారేసుకుంటున్నావు? నాకన్నా నీకు వాడే ముఖ్యమైతే వెళ్ళు, వెళ్ళు, వెళ్ళి వాడితో దొంగ వేషాలు వేయదు. ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టావు పో. నువ్వు నన్ను వెళ్ళమంటే కాదు, నేనే నీతో ఉండను. ఇన్నాళ్ళు విజయ్ బాధపడతాడేమోనని నువ్వెన్ని వేషాలు వేసినా భరించాను, సహించాను. కానీ ఈ రోజు దేవుళ్ళంటూ విజయ్కి నాకు మధ్య అక్రమ సంబంధం అంటగట్టాక కూడా నీతో కలిసి ఉండటం నా వల్ల కాదు. వెళ్తున్నాను, గుడ్ బై. అలాగే ఇప్పుడే చెప్తానండి. సుబ్బారావు గారు, నేను మీటింగ్ బయలుదేరుతాను. సార్, ఆడిటర్ గారు ఫోన్ చేశారు. ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ లో పని ఉందట. మీటింగ్ రేపటికి పోస్ట్ పోన్ చేశామని చెప్పమన్నారు. ఓకే, సరే, నేను ఇంటికి వెళ్తాను. ఏం డ్రైవర్ బాబు, కారులోంచి అమ్మ స్పీడ్ గా దిగారు. మీకంటే స్పీడ్ గా అమ్మగారు లోపలికి వెళ్ళారు. ఏంటి స్వీట్ లాంటి కాపురంలో కారం చల్లడాక? హలో మిస్టర్, పెద్దవాళ్ళ విషయాల్లో తలదొచ్చొద్దు. వంటవాడి రేంజ్ లోనే ఉండు. రేయ్, నువ్వు డ్రైవర్ ఏమో గాని నేను వంటోండి కాదురా, ఈ ఇంటోండి. ఎవరెవరు ఎలా మంటలు పెడుతున్నారో నేను చూస్తున్నాను రా. ఓహో, వీడికి మామూలు టచ్ ఇస్తే కుదరదు, టైటానిక్ టచ్ ఇవ్వాల్సిందే. ఇది వంటటానికి టచ్ రా, టైటానిక్ టైటానిక్. ఇప్పుడు ఏంటి లాభం ఏంటల్లి? నేను ఎప్పుడో చెప్పాను ఆ ఎర్రతోలి పిల్ల నీ కొంప ముంచుతుంది అని. నా మాట విన్నావా? వాళ్ళిద్దరు స్నేహితులు మమ్మీ అంటే నా మాట కొట్టి పారేశావు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. కౌగిలింత వరకు వచ్చిన వాళ్ళ వ్యవహారం కాపురం పెట్టేంత వరకు తావేవ్వకుండా జాగ్రత్త పడు. అల్లుడు గారు రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారు అంటే వాళ్ళిద్దరు ఎక్కడ గడిపారో ఏమిటో. మీ ఆయన లేవగానే నిలదీసి అడుగు. ఏడిస్తే మగాళ్ళు లొంగరు, ఎదిరించాలి. అప్పుడే మన దారిలోకి వస్తారు. అర్థమైందా? అమ్మగారు, ఐడియా గొప్పగానే ఉంది కానీ లోగడ ఇలాగే అనుకుని మా ఆవిడ నన్ను ఎదిరిస్తే గోపకు ఇయ్యం అనిపించి విడాకులు ఇచ్చేశాను. పాటలుగా మ్యాటర్ రివర్స్ అయిపోతాం, ఆలోచించండి. నీ పని నువ్వు చూసుకో. నేను అదే అంటున్నాను అమ్మగారు, ఎవరి పనాలు చూసుకోవడం మంచిదే, లేకపోతే బతుకు పాసెట్టేసిన బిర్యానీ అయిపోతాయి. శాంతి, కాఫీ. గుడ్ మార్నింగ్. సారీ శాంతి, రాత్రి వచ్చేసరికి నువ్వు నిద్రపోయావు. ఇంకా లేపడం ఎందుకులే అని నేను పడుకుడిపోయాను. నిన్న రాత్రి బాగా లేట్ అయిపోయింది. ఎందుకు లేట్ అవదు? ఆడిటర్స్ తో మీటింగ్ కదా, ఆ లెక్కలు డొక్కలు చూసుకోవడానికి ఆ మాత్రం లేట్ అవుతుందని నేను అనుకున్నా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. లాస్ట్ మినిట్ లో ఆడిటర్స్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. అయినా పాపం మీరు ఫంక్షన్ కి రాలేకపోయారు. ఓ, వర్షం వచ్చింది కదా, వర్షంలో తడుస్తూ కౌగిలించుకోవడం మీకు ఇష్టం కదా. ఏ ఫ్రెండ్ కౌగిట్లోనో ఇరుక్కుపోయి ఉంటారు. ఏమిటి శాంతి, ఏమిటి అర్థం లేని మాటలు? మీ నడి రోడ్డు భాగవతం చూశానులేండి. ఓ అదే,
పాపం అనిత రాత్రి వాళ్ళ ఆయనతో గొడవపడి ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. సరిగ్గా అదే సమయానికి నాకు ఆడిటింగ్ క్యాన్సిల్ అయ్యి నీతో పాటు ఫంక్షన్కి వద్దామని ఇంటికి వస్తుంటే దారిలో ఎదురుపడింది. తన బాధంతా చెప్పుకుంది. నేను ఓదార్చాలంటే మరి అంత గట్టిగా కౌగిలించుకుని ఓదార్చాలని నాకు తెలియదు. ఏం శాంతి అలా మాట్లాడతావు? అవునండి, నేను మాట్లాడింది తప్పే. ఆవిడ గారు మీరు క్లోజ్ ఫ్రెండ్స్, మీకు ఆవిడకి మధ్య చాలా ఉంటాయి. అవన్నీ మీరు నాకు చెప్పవద్దు, నేను విన్నవద్దు. అరే విజయ్, నాన్న విన్నావా? అంతా విన్నాను రా. దీనికి అంతటికి కారణం అనిత. అనిత అంటే అనితో ఫ్రెండ్షిప్ మానేమంటావా? శశ, అలా ఎందుకంటాను? మీ భార్యాభర్తల మధ్య ఇలాంటి అపార్థాలు రాకుండా ఉండాలంటే ఆ ప్రకాష్ కు నాకు చెప్పి వాళ్ళిద్దరిని ఒకటిగా చేయాలి. లేదు నాన్న, ఆ ప్రకాష్ గారు ఉత్తర రోగ్. పైగా నేను వాడి దగ్గరికి వెళ్తాను. అనితకి ఏం మాత్రం ఇష్టం నువ్వు వెళ్ళొద్దు, వెళ్ళి ఆవేశపడతావు, మళ్ళీ గొడవలు వస్తాయి. పెద్దవాడిని నేను ఉన్నాను కదా, ఎలా సగదిద్దారో నాకు వదిలేస్తాయి. ప్రకాష్, నువ్వంటే చాలా జలస్ గా ఉందిరా నాకు. ఏరా ఎందుకని? అమ్మాయిలకి నువ్వంటే క్రేజ్. అంతా నీవంటే పడతారు ఎందుకురా? కచ్చాక్. ఎందుకో తెలుసా? బికాస్ ఐమ్ ద నంబర్ 1 ఫోటోగ్రాఫర్. దట్స్ మై స్టైల్. కచ్చాక్. ఎవడ్రా వాడు? ఆ విజయ్ గారు లేడు, వాడి బాబురా. ధర్మసూత్రాలు వల్లించడానికి వచ్చాడేమో. బాబు ప్రకాష్, వాట్ వాట్? నీ కొడుకు నా కాలర్ పట్టుకున్నాడు, నువ్వు కాళ్ళు పట్టుకోవడానికి వచ్చావా? అనిత కాపురం చక్క పట్టడానికి నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. అనిత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, చాలా మంచి పిల్ల బాబు. ఎరా, బాయ్ ఫ్రెండ్ చేత మొగుడిని కొట్టించిన పిల్ల మంచి పిల్ల అంటావా? అది మా విజయ్ తప్పు బాబు. ఆవేశపడి నేను కొట్టాడు. అందులో అనిత ప్రమేయం ఏమీ లేదు. మా వారి తరపు నేను క్షమాపణ కోరుకుంటున్నాను. దయచేసి అనితని ఇంటికి తీసుకెళ్ళు. స్టాప్ టాకింగ్ నాన్ సెన్స్. షట్ అప్. ఎరా, ఇంకోటి పెళ్ళంతో తినడం తప్పుని కొడుకు చెప్పడం పోయి నా క్లాస్ పిక్తాడంటారా ముసలోడు? అయ్యా, కాయకి ఎక్కడైనా పుచ్చుంటే అంతవరకు కోసేసి వాడుకోవచ్చు. పూర్తిగా పుచ్చిపోతే మున్సిపాలిటీ తోటలో పారేయడం తప్ప మనం ఏం చేయలేం. ఇది ఆ టైప్ కేసే. Shut up! ఏ ఓల్డ్ మ్యాన్, అసలు ఆ విజయ్కి నీకు అమ్మాయిని వెనకేసి రావడం తప్ప వేరే పనేం లేదా? అవును, అసలు నువ్వు ఆ విజయ్కి తండ్రివా, అమ్మాయిల్ని తెచ్చే బ్రోకర్వా? అసలు ఇలాంటి వెధవ ఫ్రెండ్ అవటం వల్లే ప్రకాష్ చెడిపోయాడు రా. ఏం కూసావురా నన్ను ముసలి నచ్చ? మా నాన్న మీద చేయి చేసుకుంటావరా? నేను ఇక్కడ నరికి పోగులు పెడతాను. నా ఫ్రెండ్ని కొడతావా? ఫ్రెండా? ఫ్రెండ్ కు స్పెల్లింగ్ తెలియని నీకు ఈ లఫంగా ఫ్రెండ్. నీకంత డెకరేషన్ లేదు. నువ్వేదో మనిషి అనుకుని నీతో మాట్లాడడానికి వచ్చారు మా నాన్నగారు. నువ్వు బురదలో దొల్లే జంతువు అని, నీ దగ్గరకు వస్తే తన మీద బురద పడుతుందని ఇప్పుడే తెలిసి వచ్చింది ఆయనకి. క్షేమాన్యు రండనా. కచ్చాక్. మనం కళ్ళతో చూసినవన్నీ నిజం కాదమ్మా. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తుంటాయి. నేను నమ్మను. నమ్మవా? ఒక్కసారి అలా దూరంగా చూడు. అక్కడ ఆకాశం నేల కలిసిపోయినట్టు కనిపిస్తోందా? కనిపిస్తుంది. కానీ కలవు కదా. అంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయనే అర్థం. అవును. నువ్వు చూసిన సంఘటన కూడా అలాంటిదే అయి ఉంటుంది. అనవసరంగా అల్లుడు గారిని అపార్థం చేసుకోకు. చక్కటి కాపురం పాడు చేసుకోవద్దు. వెళ్ళి అల్లుడు గారిని క్షమాపణ అడుగు. నా మాట విను. మై కమిన్. ఐఎమ్ సో సారీ. డెకరేషన్ జారిపోతుంది, ఎవరైనా చూస్తారు. నా మీద కోపం పోయిందా? ఆ, జరిగిందంతా మర్చిపోతారు కదూ? ఆ, మర్చిపోతాను. ప్రామిస్. పాపా పాపా, ఏంటి బొమ్మలో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో చూసుకుంటున్నావా? ఎందుకమ్మా, ఓ ఫుల్ బాటిల్ నాకు ఇచ్చావనుకో, తప్పటి అడుగులతో ముద్దు మాటలతో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో కళ్ళ కట్టినట్టు చూపించేటాం. ఏంటి రెస్పాన్స్ లేదు? లీనమైపోయావా? మరి నేనేమైపోను? భగవంతుడు బాట్లు అనేక రూపాల్లో కనిపిస్తారట. ప్రస్తుతం ఈ కప్పేలకు బాటిల్లా కనిపిస్తాను. ఆగు, దాన్ని మాత్రం అమ్మడానికి నేను ఒప్పుకోను. తప్పమ్మా, దేని మీద మమకారం పెంచుకోకూడదు. మందు మీద మమకారం పెంచుకోవడం వల్ల నన్ను చూడు, ఇంట్లో ఉన్నవన్నీ అమ్మేసుకుంటానా? వద్దమ్మా, నా మాటను. మందు అంటే మనలో కలిసిపోతుంది, కప్పు మొక్కలైపోతుంది. ఏది శాస్త్రీయంగా
నేను విషయం మాట్లాడుతాను. బాబు అనితమ్మ గారిని ఆ తాగుబోసి వచ్చినాడు తోసేశాడు. ఏమైంది? అమ్మగారు కింద పడిపోయారు. బాధతో మెలికి తిరిగిపోతున్నారు. ఓ మై గాడ్. నాకు చాలా భయంగా ఉంది బాబు. మీరు తొందరగా రండి బాబు. నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తాను. ఈ టైంలో ఎక్కడికండి? అనేది కింద పడిపోయిందంట. నేను వెంటనే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. వేరే ఎవరైనా తీసుకెళ్తారండి. ఇప్పుడు మీరు వెళ్ళొద్దు ప్లీజ్. Don't be silly. అర్థం లేకుండా మాట్లాడుకో. డాక్టర్ అనితకి నథింగ్ టు వరీ. కాలికి దెబ్బ తగిలింది కాబట్టి పర్వాలేదు. అదే కడుపుకు తగిలింటే అబార్షన్ అయి ఉండేది. థ్యాంక్ గాడ్. ఎనీహౌ షీఈ్ లక్కీ. చూడండి, నెలలు నిండుతున్న కొద్దీ మీరు మీ షీస్ మై ఫ్రెండ్ డాక్టర్. అలాగా పెయిన్ ఎక్కువగా ఉంటే ఈ టాబ్లెట్స్ వాడండి. అలాగే డాక్టర్. ఇంత చిన్న దెబ్బకి అంత ఇదైపోతావేంటి విజయ్? చిన్నదేం కాదు, జరగకూడదు జరుగుంటే చాలా పెద్ద అయ్యేది. నువ్వు ఉన్నావుగా. సర్లే. డాక్టర్ ఏం చెప్పారు తెలుసా? నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోవద్దని, ఎప్పుడు సరదాగా ఉత్సాహంగా ఉండాలని, కష్టమైన పనులు ఏమీ చేయకూడదని, బాగా రెస్ట్ తీసుకోవాలని, సమయానికి మందులు వేసుకోవాలని, మంచి ఆహారం తీసుకోవాలని, జ్యూసెస్ తాగాలని, ఎక్సర్సైజ్ చేయాలని. ఇవన్నీ డాక్టర్ గారు చెప్పుండరు. నువ్వే కావాలని చెప్తున్నావు కదా. అఫ్ కోర్స్, ఇందులో డాక్టర్ చెప్పిన కొన్ని, నేను కల్పించి చెప్పిన కొన్ని. ఈ డెకరేషన్ అంతా ఎందుకో తెలుసా? నా కొత్త ఫ్రెండ్ కోసం. కొత్త కొత్త ఫ్రెండా? నేను కాకుండా? ప్రస్తుతం నీ కడుపులో రెస్ట్ తీసుకుంటున్నాడు. రేపు వాడు బయటకు వచ్చాక నా చెవి పట్టుకుని, ఎరా భడవా, మా అమ్మ నీ బెస్ట్ ఫ్రెండ్ అంటావే, మరి తను ఎలాగైనా చూసుకోవటం, నువ్వు చేసిన తప్పు శిక్ష ఉండో తెలుసా? నేను నీ బట్టల మీద, ఆ తర్వాత నీ మీద పోసేస్తాను అన్నాడు అనుకో, ఆ అత్తల సువాసనలకి, ఆ గుహాళింపులకి నేనేమైపోవాలి, నా బట్టలేమైపోవాలి. కాబట్టి అమ్మడు, నా లిటిల్ ఫ్రెండ్ కోసం ఇక్కడి నుంచి నువ్వు నా మాట వినాలి, తప్పదు. ఓకే? విజయ్, నువ్వు నా తోడు లేకపోతే నేనేమైపోయేదాన్ను. నీ ప్రేమ అభిమానం చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? అన్ని జన్మంటూ ఉంటే నీ కడుపున వచ్చి పాపాయిని పుట్టాలనిపిస్తుంది. ఇంతకంటే ఎలా చెప్పాలో? ఏ ఊరుకో. ఏ నో నో, వాట్ ఈస్ దిస్? చీ చీ చీ. మా అనిత ఎప్పుడు ఇదొకటి అనితలాగే సరదాగా, హుషారుగా, అల్లరి చేస్తూ, గోల్ చేస్తూ ఉండాలి. ఓకే? కమ్ ఆన్, cheer up. That's good. Come on, let's go.